హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ బేలా ట్రైనింగ్. చాలా మంది నాకు కోడింగ్ వద్దండి, నాకు జావా డాట్ నెట్ లేకపోతే పైథాన్ ఇలాంటి కోర్సులు నేను చేయలేను, జావా స్క్రిప్ట్ లేకపోతే రియాక్ట్ జేస్ ఎక్కువ కోడింగ్ ఉండే కోర్సులు నాకు వద్దు, చాలా తక్కువ కోడింగ్ ఉండి సాఫ్ట్వేర్ సైడ్ తొందరగా జాబ్ చేసుకునే తొందరగా జాబ్ తెచ్చుకునే కోర్స్ ఏదైనా ఉంటే చూడండి. లేకపోతే కెరియర్ టెస్టింగ్ నుంచి మూవ్ అవుదాం అనుకుంటారు, కొంతమంది కెరియర్ మైగ్రేషన్ చేస్తూ ఉంటారు. సో లేకపోతే జావా డెవలపర్ వర్క్ చేసి ఎక్కువ చేయలేక మూవ్ అవుదాం అనుకుంటారు అలాంటి వాళ్ళకి. అలాగే 3 years గ్యాప్ ఉండి లేకపోతే 3+ అందుకని ఎక్కువ గ్యాప్ ఉండి సాఫ్ట్వేర్ సైడ్ మూవ్ అవుదాం, సాఫ్ట్వేర్ అది ఏదో మార్కెటింగ్ జాబ్ లేకపోతే ఇంకో జాబ్ లేకపోతే ఖాళీగా ఉన్న వాళ్ళు లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో రాకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం ట్రై చేద్దాం ఉన్న వాళ్ళకి అజూర్ ఎస్క్యూఎల్ డిబిఏ, అంటే దీన్ని అజూర్ డిబిఏ అంటాం, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. ఈ కోర్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో లో కోడ్ ఉంటుంది అనమాట, అంటే సీక్వెల్ ఒకటి ఉంటే సరిపోతుంది. సీక్వెల్ అనేది మనకి ట్రైనింగ్ లో పర్ఫెక్ట్ గా నేర్పిస్తాము. ఓకే, మనకి అసలు అజూర్ డిబిఏ అంటే ఏంటో చూద్దాం. ఈజ్ ఎ స్పెషలిస్ట్ అజూర్ ఎస్క్యూఎల్ అడ్మినిస్ట్రేటర్ ఈజ్ ఎ స్పెషలిస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ మైక్రోసాఫ్ట్ అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేసెస్ అండ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్. మనకి డేటాబేసెస్ ని పెట్టిన ఇన్స్టెన్స్ ని మేనేజ్ చేయాలి. అసలు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్టయితే డేటాబేస్ మేనేజ్మెంట్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్, బ్యాకప్ రికవరీ, పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, సెక్యూరిటీ ఎన్ఫోర్స్మెంట్, యాక్సెస్ కంట్రోల్, థ్రెడ్ ప్రొటెక్షన్, పెర్ఫార్మెన్స్ అండ్ మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్, హై అవైలబిలిటీ, డిజాస్టర్ రికవరీ, ఇవన్నీ కూడా మనకి ట్రైనింగ్ లో ఇవన్నీ చెప్తాం. క్లౌడ్ డేటా ప్లాట్ఫామ్ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ లో చెప్తాము ఏంటి అనేది. ఇవన్నీ కూడా అజూర్ ఎస్క్యూఎల్ డిబిఏ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. ఓకే, మీకు ఎవరైనా ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్క్యూఎల్ డిబిఏ హిస్టరీ చూసుకున్నట్టయితే 2010లో అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ రిలీజ్ అయింది. జస్ట్ లైక్ ఇది మనకి మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కదా, దానికి అడ్వాన్స్డ్ గా రిలీజ్ అయింది. ఎస్క్యూఎల్ సర్వర్ అనేది 1989లో రిలీజ్ అయింది. 2010లో అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ మనకి రిలీజ్ అయింది. తర్వాత కొన్ని ఫీచర్స్ యాడ్ చేశారు. 2014లో జియో రిప్లికేషన్, 2018లో హైపర్ స్కేల్ టైర్, 2019లో సర్వర్లెస్ టైర్, అలాగే 2020లో ఇంటిగ్రేషన్ విత్ ఏఐ డ్రైవెన్ ఫీచర్స్. ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ లో ఇక్కడ మీకు అర్థం కాకపోయినా ట్రైనింగ్ లో క్లియర్ గా మీకు అర్థం అవుతూ ఉంటాయి, ఏ ఫీచర్ వల్ల ఏంటి యూజ్ అనేది. సో ఎవరు నేర్చుకోవచ్చు, హూ కెన్ లెర్న్. ఎవరైనా సరే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఈ కోర్సు నేర్చుకోవచ్చు. 3 years. కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ గ్యాప్, అంటే ఒక 30 years గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వద్దామని ట్రై చేస్తుంటారు. వాళ్ళకైతే నేను చెప్పలేను, గ్యారంటీ ఇవ్వలేను. కానీ 2012లో పాస్ అయిన వాళ్ళు మినిమం డిగ్రీ అయితే ఉండాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి, సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఫేక్ పెట్టుకుని, అంటే 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, కెరీర్ సైడ్ మైగ్రేట్ అవుదాం అనుకున్న వాళ్ళు కానీ, అంటే టెస్టింగ్ సైడ్ చేస్తారు, లేకపోతే జావాలో చేస్తూ ఉంటారు, లేకపోతే పైథాన్లో చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొద్దిగా కోడింగ్ తక్కువ ఉన్న టూల్స్ అడుగుతూ ఉంటారు అనమాట. ఇవి అజూర్ ఎస్క్యూఎల్ డిబి అనేది వాళ్ళకి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనమాట. ఓకే, తర్వాత ఎవరు నేర్చుకోవచ్చు, ఇప్పుడు ఏమేమి నేర్చుకోవాలి అజూర్ ఎస్క్యూఎల్. సో మీరు ఫ్రెష్గా నేర్చుకునేటట్టయితే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటట్టయితే మీకు 3 years 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి ఏదైతే నాలెడ్జ్ కావాలో అదంతా కూడా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు రోజుకి వచ్చి ఒక 3 to 4 hours కూర్చుని ప్రాక్టీస్ చేయాలి. లేదు మీరు ఓన్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు అయితే మనకి అజూర్ బేసిక్స్, ఎస్క్యూఎల్ ఫండమెంటల్స్ కావాలి, ఎస్క్యూఎల్ సర్వర్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇంకా పైథాన్ ఇవన్నీ కూడా అవసరం లేదు, ఉంటే బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెట్వర్కింగ్, విపిఎన్ కాన్సెప్ట్స్, ఫైర్ వాల్స్ గురించి, వీటి గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఓన్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు వీటన్నిటిని మీద గ్రిప్ తెచ్చుకోవాలన్నమాట. తర్వాత ఈ కోర్స్ కంటెంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ డీటెయిల్ కోర్స్ కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ అంతా కూడా ఒకసారి చూడండి. మనం ట్రైనింగ్ ఇచ్చే కోర్స్ కంటెంట్ ఇది. అంటే మీకు 3 years 3+ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవడానికి, అంటే 2+ పెట్టుకుంటానన్నా చాలా ఈజీ. మనం ఇచ్చేది 3+ ట్రైనింగ్ కాబట్టి మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 3+ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు 2+ పెట్టుకుంటే ఇంకా ఈజీగా జాబ్ పెట్టుకుంటారు. కాకపోతే మార్కెట్లో వేకెన్సీస్ 2+ వాళ్ళకి 1+ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ డెమోస్ ఉంటాయి, ఇక్కడ మీకు చూడండి, తెలుగులోను ఫ్యాకల్టీ చెప్పిన డెమో ఉంటుంది. తర్వాత మీకు ఈ కోర్సు రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. మీ జీమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ పెట్టి రిజిస్టర్ అవ్వండి. అలాగే నాతో కాంటాక్ట్ చేయాలి అనుకుంటే ఇది నా కాంటాక్ట్ నెంబరు, లేకపోతే కాంటాక్ట్ అస్ వాట్సాప్ మీద క్లిక్ చేసినా మీరు మొబైల్లో చూసేటట్టయితే ఈజీగా వాట్సాప్ సైడ్ మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో తర్వాత వచ్చినట్టయితే
సర్టిఫికేషన్స్ సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకు మెయిన్ సర్టిఫికేషన్ వచ్చేసి DP9 మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజూర్ డేటా సారీ ఇక్కడ మనకు మెయిన్ సర్టిఫికేషన్ వచ్చేసి DP300 మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజూర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేటెడ్ DP300 సర్టిఫికేషన్ ఇవి ఉంటే ఏంటంటే ఈ సర్టిఫికేషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు చాలా తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది పెరుగుతుంది కీ సర్టిఫికేషన్స్ నార్మల్గా మీ దగ్గర మనీ ఉన్నాయి పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూర్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ ఏజెట్ 900 మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజూర్ డేటా ఫండమెంటల్స్ DP900 కోర్ సర్టిఫికేషన్స్ మైక్రోసాఫ్ట్ అజూర్ డేటా DP300 ఇవి ఇంకా ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే అజూర్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ ఏజెంట్ 100 ఈ సర్టిఫికేషన్స్ అన్ని చేసుకోవచ్చు కాకపోతే మెయిన్గా వచ్చే సర్టిఫికేషన్ వచ్చేసి మనకి DP300 ఓకే మీకు చాలా తొందరగా జాబ్ రావాలి దీని మీద పర్ఫెక్ట్గా అయిపోవాలనుకుంటే మెల్లగా ఈ సర్టిఫికేషన్స్ అన్ని చేసుకుంటే మీకు 100% జాబ్ గ్యారంటీగా వస్తుంది ఆ సర్టిఫికేషన్ మన రిజ్యూమ్లో పెడతాం కదా వాటిని చూసి చాలా తొందరగా మిమ్మల్ని పిక్ చేసుకుంటారు ఓకే ఇక్కడ క్లౌడ్ DB అంటాం అజూర్ డేటాబేస్ ఇంజనీర్ అంటాము డేటా ప్లాట్ఫామ్ స్పెషలిస్ట్ అంటాము డేటాబేస్ రిలయబిలిటీ ఇంజనీర్ ఇలాంటి వేకెన్సీస్ పడతా ఉంటాయి సో మినిమం శాలరీ వచ్చేసి మనకి 3+ పెట్టుకుంటే మాత్రం మినిమం 10 lakhs అయితే ఇయర్లీ ప్యాకేజ్ మినిమం 8 నుంచి 10 lakhs అయితే మనం చేయొచ్చు కాకపోతే మనం ఇక్కడ ఎక్కువగా ఫేక్ పెట్టే బ్యాచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంత వచ్చినా సరే 3+ పెట్టుకొని మీకు 6 lakhs 7 lakhs ఇస్తానన్నా జాయిన్ అయిపోండి తర్వాత ఫ్యూచర్లో ఒక 1 year రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు దాన్ని మార్చుకోవచ్చు ఓకే లేదు మీకు ఆల్రెడీ ఒక 10 lakhs ప్యాకేజ్ వస్తుంది సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 30% 40% హైక్ అడగొచ్చు లేదు మీకు ఇంకా ఎక్కువ శాలరీ కావాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే రిజ్యూమ్ని మీరు ఒక కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతే నాకు అక్కడ ఇంత ఆఫర్ ఇచ్చారు మీ దగ్గర ఇంకా ప్లస్ ఒక 10% హైక్ చేస్తారంటే వస్తాను ఇలా కూడా మాట్లాడుకోవచ్చు అనమాట ఓకే మీకు దగ్గర ఎక్కువ సర్టిఫికేషన్స్ ఉన్నాయనుకోండి మీరు ఎక్కువ డిమాండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో వేరియస్ ఏ ఇండస్ట్రీలో టెక్నికల్ ఫైనాన్స్ హెల్త్ కేర్ కామర్స్ గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఎక్కువగా దీని మీద జాబ్స్ అనేవి పడుతూ ఉంటాయి ఓకే తర్వాత ఇక్కడ యూజ్ కేసెస్ SQL అడ్మిన్ యూజ్ కేసెస్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి చదవండి అంటే మీకు పర్ఫెక్ట్గా మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత యూజ్ కేసెస్ అని పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట క్లౌడ్ మైగ్రేషన్ హైబ్రిడ్ సినారియో మైగ్రేట్ ఆన్ ప్రెమిస్ SQL సర్వర్ డేటాబేస్ టు అజూర్ SQL ఇక్కడ ఏమేం చేస్తాం ఏంటి అనేది ఇక్కడ ఉంది అడ్మిన్ రోల్ సో ప్లాన్ మైగ్రేషన్ validate compatibility and optimize post migration performance scalability and variable workloads handle ఫ్లక్చురేటింగ్ డిమాండ్ సో ఇవన్నీ కూడా కామర్స్ సైడ్ ఎక్కువగా వస్తుంది కదా హాలిడే సేల్స్ అప్పుడు సో వాటిని అలా హ్యాండిల్ చేయాలి ఎక్కువ మనకి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ యూజ్ కేసెస్ అన్ని మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే ఇవన్నీ కూడా అంటే మీరు పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూస్తే పర్ఫెక్ట్గా మీకు అర్థం అవుతాయి ఓకే సో మ్యాక్సిమం మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగినప్పుడు లేకపోతే మీ ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారన్నప్పుడు ఇవి మీకు యూజ్ కేసెస్ బాగా యూజ్ అవుతాయి తర్వాత మనకి అజూర్ అడ్మిన్ మీకు అజూర్ అడ్మిన్ లాంటి కోర్స్ ఇంకోటి ఏదైనా ఉందా అని DBA లాంటి కోర్సులు ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ మనకు సో మెనీ ఉన్నాయి క్లౌడ్ డేటాబేస్ కాంపిటేటర్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే అమెజాన్ RDS అమెజాన్ అరోరా రెడ్ షిఫ్ట్ అలాగే గూగుల్ క్లౌడ్ GCP అడ్మిన్ అదే DBA GCP DBA అలాగే ఒరాకిల్ క్లౌడ్ DBA అటానమస్ డేటా MySQL హీట్ వేవ్ ఇవన్నీ కూడా ఓపెన్ సోర్స్ పోస్ట్గ్రెస్ MongoDB స్నోఫ్లేక్ ఇవన్నీ కూడా మీరు వినే ఉంటారు ఓకే తర్వాత వచ్చేసి హైబ్రిడ్ ఆన్ ప్రెమిసెస్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఒరాకిల్ డేటాబేస్ SAP SAP HANA అడ్మిన్ ఇవన్నీ కూడా DBA అంటారు DBAలు ఓకే మీకు పోస్ట్గ్రెస్ DBA MongoDB DBA స్నోఫ్లేక్ DBA ఓకే IBM క్లౌడ్ DBA ఒరాకిల్ క్లౌడ్ DBA ఇలా అనమాట ఓకే స్పెషలిస్ట్ రోల్స్ మల్టీ క్లౌడ్ ఇవన్నీ కొన్ని 1-2 కోర్సులు చేస్తే మీరు మల్టీ క్లౌడ్ డేటాబేస్ ఇంజనీర్ అని కూడా పెట్టుకుంటూ ఉంటారు రెజ్యూమ్లో సో ఇవన్నీ కూడా మిగతా కోర్సుల యొక్క సర్టిఫికేషన్స్ ఒరాకిల్ అయితే ఒరాకిల్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సర్టిఫికేట్ ప్రొఫెషనల్ గూగుల్ క్లౌడ్ ఇవన్నీ కూడా కాంపిటేటర్ కోర్సులు అంటే మనకి మీరు కొంతమంది ఏమడుగుతారంటే నేను ఒక్క కోర్స్ కాదండి రిలేటెడ్గా రెండు కోర్సులు చేస్తాను నాకు అప్పుడు తొందరగా జాబ్ వస్తుంది కదా లేకపోతే కొంతమంది ఏంటంటే మరి 7 years 8 years 10 years ఖాళీగా ఉంటారు అలాంటి వాళ్ళు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేద్దామంటే వాళ్ళకి
కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు 7 ఇయర్స్, 6 ఇయర్స్ పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా రిలవెంట్‌గా ఈ కోర్స్ పర్ఫెక్ట్‌గా చేసి ఇంకో కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేట్ లేకపోతే స్నోఫ్లేక్ ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ బాగుంది కదా! స్నోఫ్లేక్ ఈ కోర్స్ చేసి నేను సో అండ్ సో ఇయర్ నుంచి ఈ 3 ఇయర్స్ దీని మీద చేశాను. ఈ 3 ఇయర్స్ ఇటు సైడ్ మూవ్ అయ్యానని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటారనమాట. సో ఆళ్ళ కోసం ఇది ఆల్టర్‌నేటివ్స్, కాంపిటీటర్స్ మనకు బాగా యూజ్ అవుతుంది. ఇక్కడొచ్చేసి కామన్ ఇంటర్వ్యూ కామన్ క్వెషన్స్. సో, హౌ టు గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్, వేట వాట్ ఆర్ ద టిపికల్ కెరియర్ పాత్స్ అజ్యూర్ ఎస్‌క్యూఎల్ డీబీ కన్నా ప్రోగ్రెస్ సీనియర్ డీబీఐ రూల్స్ ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. ఈ కోర్స్ కంటెంట్ యొక్క డిస్క్రిప్షను ఇప్పుడు చెప్పిన వీడియో ఈ కోర్స్ కంటెంట్ యొక్క యూఆర్ఎల్ ఇప్పుడు చెప్పిన వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అలాగే మన కమ్యూనిటీ మన కమ్యూనిటీ యూఆర్ఎల్ కూడా అంటే వీఎల్ఏ ట్రైనింగ్ కమ్యూనిటీ యూఆర్ఎల్ కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కొద్దిగా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు రియల్ టైమ్ ఎక్స్‌పర్ట్ సమ్ ఎక్స్ అనే కోర్స్‌లో సాఫ్ట్‌వేర్ సైడ్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీకు టీచ్ చేసే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మీ కోర్స్ ఒకసారి చూసి కావాలంటే డెమోస్ అవి షెడ్యూల్ చేస్తాను. మీకు టీచింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. లేదు మీ ఫ్రెండ్స్ ఎవరైనా అజూర్ ఎస్‌క్యూఎల్ అడ్మిన్ గాని లేకపోతే ఇక్కడున్న కోర్సులు ఉన్నాయి కదా! ఈ కోర్సులు సారీ ఈ కోర్సులు ఎవరికైనా కావాలి ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి మన దగ్గర. ఆ కోర్సులు కావాలనుకుంటే మా నంబర్‌ని రిఫర్ చేయండి. లేకపోతే మార్కెట్‌లో కొత్తగా మీకు తెలిసింది ఒక సాఫ్ట్‌వేర్ కోర్స్ గురించి. సో, దాని గురించి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అనుకుంటే నా వాట్సాప్ నంబర్‌కి పింగ్ చేయండి. కోర్స్ డీటెయిల్స్ కావాలని చెప్పి ఇక్కడ ఉంది నా వాట్సాప్ నంబరు 9985269518 ఓకే. 9985269518. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయండి.